హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలకి లంచ్ బాక్స్గా కానీ ఈవినింగ్ కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందుకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ నేను ఒక హాఫ్ కిలో చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకున్నాను. ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చెక్క, లవంగం, వెల్లుల్లి, అల్లం వీటిని నీట్గా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఒక స్పూను శనగపిండి, అలాగే ఒక స్పూను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగంని వేసుకున్నాను. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా ఇందులోనికి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చికెన్లోనికి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా ఇందులోనికి కొద్దిగా కారం వేస్తున్నాను. రుచికి తగినంత కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్టు, వీటితో పాటు ఒక స్పూను ధనియాల పౌడర్, అలాగే ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. కార్న్ఫ్లోర్ లేనట్లయితే బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూను శనగపిండి వేసాను. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి. తర్వాత దీన్నంతటినీ ముక్కలకు పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ యూస్ చేయను. కావాలనుకున్న వాళ్ళు దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి టైం ఉంటే, లేదా మినిమం 10 మినిట్స్ పక్కన పెట్టుకుని తర్వాత దీన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు, నాన్ వెజ్ కాబట్టి నేను కొద్దిగా వేసుకొని కొద్దిగా వేసి ఫ్రై చేసుకుంటాను. చిన్న ప్యాన్లోనికి వేసుకోవాలి ఆయిల్ని. తర్వాత దీన్ని ఎందులోకి వాడుకోలేము, అందుకోసమని. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలను కొద్దిగా ఆయిల్లోనికి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసేయకుండా ప్యాన్కు తగు మాత్రంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత వీటిని గరిటెతో కలుపుకొని మరొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ముక్కలన్నిటిని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేలాగా. హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రం కాలుతాయి, లోపల అలాగే పచ్చిగా ఉంటుంది. అందుకోసమని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకుంటున్నాను. తిరిగి ఇదే విధంగా మిగిలి ఉన్న వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలన్నిటినీ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. చికెన్ ముక్కలన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. అందుకోసం నేను ముందుగా రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైసే వాడాను. కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. తర్వాత తిరగవాత కోసం ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక టమోటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోనికి చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మిగిలి ఉన్న ఆయిల్నే వేసుకున్నాను.
ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వీటితో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగే లోపుగా ఇందులోనికి కొద్దిగా 1 స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనికి రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. నేను రైస్లో ఉప్పు వేసి ఉడికించలేదు. ఉప్పు వేసినట్లయితే చూసుకొని వేసుకోవాలి. టమాటా అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనికి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి దంచి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిరియాల పొడి వేయడం వల్ల చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారుగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఎంతో హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. బయట కొనివ్వకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా పిల్లలకు తయారు చేసి పెట్టుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.